తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను చూడడానికి వచ్చే వీక్షకులతో పాటుగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. తెలంగాణ 10 ఏళ్ల సంబరాలను చూడటానికి ప్రజలు భారీగా వచ్చారు. ఓవైపు నగరంలో వర్షం పడుతున్నా కూడా వేడుకలను తిలకించేందుకు ప్రజలు అత్యధికంగా రావడంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనాలతో కిటకిటలాడాయి. వీక్షకుల కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లను చేసింది. తెలంగాణ కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు. సాయంత్రం 6:30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇక ట్యాంక్ బండ్ ప్రత్యేకంగా ఏర్పాటు లైటింగ్, లేజర్ షో, ఫుడ్ గేమింగ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఇవి చాలా ఆకర్షణగా నిలిచాయి. ఇక భారీ వర్షంలో సైతం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. వర్షంలో తడుస్తూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్ సిపి రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వీక్షించారు. 10 నిమిషాల పాటు ట్యాంక్ బండ్ పై ఫైర్ వర్క్స్ ప్రదర్శించారు. ఇక తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ స్టాళ్లను సందర్శించారు. మరోవైపు వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై ఇటు చివరి నుంచి అటు చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించారు. ఇక ఫ్లాగ్ వాక్ లో 5,000 మంది పాల్గొన్నారు. ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు జయ జయ హే తెలంగాణ ఫుల్ వర్షన్ గీతం విడుదల చేశారు. మరోవైపు వేదికపై ఉన్న సీఎం రేవంత్, గవర్నర్లు ముగింపుగా 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా ఏర్పాటు చేసిన ఫైర్ వర్క్స్ ను తిలకించారు.